హాయ్ అందరికీ. సో ఈ వీడియోలో నేను డేటా సైన్స్ సిరీస్లో ఫేజ్ 6 లాస్ట్ లెర్న్ డేటా సైన్స్ ఫాస్ట్ సిరీస్లో ఇది ఎట్లాగా మోడల్ని ఎవాల్యుయేట్ చేయొచ్చు మనము అనేది ఏమేమి మెట్రిక్స్ యూజ్ చేసి అనేది ఇందులో చెప్తాను. సో ఆల్రెడీ నేను ఈ యాక్యురసీ, ప్రెసిషన్, రీకాల్, కన్ఫ్యూజన్ మెట్రిక్స్, ఏయూసీ, ఎఫ్ఎన్ స్కోర్ ఇవన్నీ ఒక వీడియోలో డీటెయిల్గా చెప్పున్నాను. సో ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో అసలు ఈ మెట్రిక్స్ ఎందుకు అంటే జస్ట్ ఆ మోడల్ కరెక్ట్గా ఉందా లేదా, ఏమన్నా ఇంపార్టెంట్ కేసెస్ మిస్ చేసామా, ఏమన్నా అంటే ఫాల్స్ అలారం ఇస్తుందా, సో న్యూ డేటా వచ్చినప్పుడు ఎట్లాగా కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఇవన్నీ మెజర్ చేయడానికే ఈ ఈ అంటే ఈ మెట్రిక్స్ యూజ్ చేస్తాము. సో మిగతా మెట్రిక్స్ అన్నీ అక్కడ కవర్ చేశాను. సో క్రాస్ వాలిడేషన్ ఒకటే అక్కడ చెప్పలేదు, సో అది ఇక్కడ కవర్ చేస్తాను. సో క్రాస్ వాలిడేషన్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు డేటా అనేది స్ప్లిట్ చేస్తాం కదా, 80% ట్రైనింగ్కి, 20% టెస్టింగ్కి అని. సో అలాగా స్ప్లిట్ చేసినప్పుడు మనకి ట్రైనింగ్కి 80% డేటా యూజ్ చేస్తాం. అలా కాకుండా దాన్ని స్ప్లిట్ చేసి కొన్ని చంక్స్ అనేది యూజ్ చేసి మనం ట్రైన్ చేసామనుకో మోడల్, మల్టిపుల్ టైమ్స్ మనం చేయొచ్చు కదా, ట్రైన్ చేయొచ్చు కదా మోడల్. అప్పుడు దీన్ని క్రాస్ వాలిడేషన్ అంటాం. సో ఇప్పుడు మోడల్ స్టెబిలిటీ అనేది బాగుంటుంది. సో K4 క్రాస్ వాలిడేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు K = 5 అని వాల్యూ ఇచ్చినప్పుడు ఆ డేటా సెట్ అనేది 5 పార్ట్స్గా స్ప్లిట్ అయ్యి 4 పార్ట్స్ ఏమో ట్రైనింగ్, 1 పార్ట్ ఏమో టెస్టింగ్ అన్నట్టు మోడల్ యూజ్ చేసుకుంటుంది. సో మోస్ట్ కామన్ మెథడ్ ఇది K4 క్రాస్ వాలిడేషన్ అని. అట్లాగా 5 టైమ్స్ అట్లా రిపీట్ చేయడం వల్ల మల్టిపుల్ టైమ్స్ మనం ట్రైన్ చేసి టెస్ట్ చేస్తున్నాం కాబట్టి మోడల్ అనేది స్టెబిలిటీగా ఉంటుంది. సో ఇవి మెట్రిక్స్. ఓకే, థ్యాంక్ యూ.